సామెతలు రాస్తాడు. ఇందులో ఇంకోటి ఉంటుంది, ఇంకో వచనం ఉంటుంది, ఇంకోటి 25 అధ్యాయం చూడండి ఒకసారి. అంటే దానికి సొలొమోనుకి సంబంధం లేదని చెప్తున్నాను. ఇవి సొలొమోను సామెతలే. ఇవి సొలొమోను సామెత. ఎవరే ఈ అధ్యాయం 25 అధ్యాయం కూడా సొలొమోను సామెతలే. కానీ ఇది ఎవరు రాశారంటే యూదా రాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి రాసిరి. ఈ సామెతలు సొలొమోనియే, కానీ రాసింది ఎవరు? హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి రాసిరంట. ఎత్తి రాయటం అంటే ఏంటి? ఎత్తి రాయటం అంటే ఏంటి? ఇప్పుడు గ్రంథం పడి చదివాడు, లేదా ఏదో మామూలుగా గ్రంథం చిన్నది ఏదో చదివాడు, దాన్ని ఇలాగ ఎత్తి రాశాడా? ఎత్తడం అంటే అది కాదు. ఇప్పుడు నేను దీంట్లో మాట్లాడేసి నేను చెప్తున్నాను కదా, అది ఎత్తటం, లేదా చదవడం, చదివి వినిపించడం, ఎత్తి చెప్పడం అంటే చెప్పి వాటిని ఏం చేశారు, మళ్ళీ వాళ్ళు రాసి పెట్టారండి. ఆ రాసి పెట్టిన యొక్క మాటలను సొలొమోను తీసుకుని మళ్ళీ ఇందులో తన గ్రంథంలో లిఖించాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం దేవుని యొక్క జ్ఞానాన్ని అంచనా వేయటానికి మనకి జ్ఞానము చాలదండి. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అంచనా వేయలేము. ఆయన గూర్చిన జ్ఞానము ఉన్నతమైనది. ఆయన యొక్క జ్ఞానము బహు ఉన్నతమైనది, మామూలు యొక్క ఉన్నతమైనది కాదండి. దేవుడిని మనం తెలుసుకోవాలంటే, ఇంకా తెలుసుకోవాలంటే, ఇంకా తెలియని వాళ్ళు తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే సృష్టిని ఒకసారి విచారించాలి. ఆకాశములు దేవుని యొక్క మహిమను ఏం చేస్తున్నాయంట, వివరిస్తున్నాయంట. అంటే నోరు ఉంది వాటికి లేదండి. కానీ మనం ఎప్పుడైతే దానికోసం ఆలోచిస్తుంటామో, దాంట్లో ఉన్న ఏమేమి ఉన్నాయో అన్నిటిని ఆలోచిస్తుంటామో, అప్పుడు దేవుని యొక్క జ్ఞానము మనకి కనబడుతూ ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అందుకే ఆయన కుమారుని పేరేమో ఆయన పేరేమో నీకు తెలియదని దేవుడు, నీకు తెలిసి ఉండేదని నాకు చెప్పమంటున్నాడు. నీకు తెలిసినాడు, నాకు తెలియదు, నీవు చెప్పు. ఆయన కుమారుని పేరేంటి? యేసుక్రీస్తు కదా, మనకు తెలుసు కాబట్టి. ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి, కొత్త నిబంధన ప్రకారం మనకు తెలుసుకుని ఆయన కుమారుని పేరు యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకి పాత నిబంధనల పేరేంటి తెలుసా? యెహోవా. దేవుడు మోషేకి చెప్తాడు, నీతో ఒక దూతను పంపిస్తాను, అతనికి నా నామము పెట్టబడి ఉన్నది. అంటే ఆ యెహోవా నామం ఎవరు? దేవుని పేరు యెహోవా. యెహోవా నామం అంటే కుమారుడి పేరు కూడా యెహోవా కదా. నా నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయన మాట జాగ్రత్తగా వినండి. ఆయన మీ పాపములను పరిహరించనన్న దేవుడే నీ పాపములు పరిహరిస్తానికి భూమి మీదకి వచ్చాడు. వాస్తవానికి అయితే నిన్ను దగ్గర చేర్చుకుంటే కూడా ఆయనకి అర్హత లేదండి కదా. ఎందుకంటే నేను ముట్టుకోవాలంటే అసహ్యం. దేవుడు సిలువలో యేసయ్య చేయి వదిలేడు కదా, గుర్తుందా? ఐడియా ఉందా? చెప్పుకుంటాం కదండి మనం. దేవుడు యేసయ్య చేయి వదిలేడు, లేదా తండ్రి నీ వేళ నా చెయ్య విడనాడితం అన్నాడుగా. ఎందుకు ఇడిసాడండి? ఎందుకు ఇడిసాడు చెయ్య? పాపం అనే ఒక మూట ఎక్కడ ఉంది? ఎవరి మీద ఉంది? యేసయ్య మీద ఉన్నది. మరి పాపం దగ్గర మూట కట్టుకుని కూర్చున్నప్పుడు, మూట కట్టుకుని సిలువ మీద ఉన్నప్పుడు ఆయనకేం పాపం అంటే ఇష్టం ఉండదు. పెద్ద ఆయనకి కదా, పెద్ద ఆయనకి పాపం అంటే ఇష్టం ఉండదు. ఈయనేం పాపం మూట కట్టు కూర్చున్నాడు. అందుకని దేవుడు ఏం చేశాడు? ఆయన చెయ్య విడిచిపెట్టాడు. విడవపోతే ఆ పాపం బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ నార్మల్గా నీకు వచ్చేది. తండ్రి చెయ్యడం లేదనుకోండి, విడవలేదనుకో, మరి ఆయన పాపం అంటే ఇష్టం ఉండదు కదా. మరి ఆయన తీసుకోలేడుగా, నా కుమారుడు పాపం తీసుకోలేడుగా. ఆ పాప పక్కన ఉండదు. అది రావాలంటే ఈ మీదకి రావాలంటే ఈ చేయని విడవాలి. అదన్నమాట. అందుకే ఆయన ఏం చేశాడు? ఆ పాపం అంతా మూట కట్టి ఆయన మీద పెట్టుకుని మనకి ఏం చేశాడంటే, ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు తండ్రి కుమారుని చెయ్యి పట్టుకున్నాడు కదా, సిలువలో కుమారుని చెయ్యి పట్టుకున్నాడు. తన జీవితాంతం పట్టుకుని ఉన్నాడు. సిలువలోకి వచ్చిన తర్వాత వదిలేడు అనమాట. పట్టుకున్న చెయ్య ఈ పాపం అనే యొక్క
వస్తం వల్ల, పాపం అనే మూట సిలువ మీదకి వస్తం వల్ల ఈయన చెయ్యి విడిచి, ఈ చెయ్యి ఎవరికి వచ్చింది? ఎవరి దగ్గరకు వచ్చింది చెయ్య? కుమారుడు చెయ్యి విడిచాడు. ఆ చెయ్యి ఎవరిని పట్టుకుంది మళ్ళీ? ఇప్పుడు నీ పాపము నా పాపం మొత్తం పాపం అంతా తీసుకెళ్లి దేవుడు యేసయ్య తీసుకున్నాడు కదా. ఇప్పుడు ఆయన చెయ్యి విడిచిపెట్టాడు దేవుడు. ఇప్పుడు నీ దగ్గర ఏం లేదు, నీకేం లేదు, నీలో పాపము లేదు. ఇప్పుడు ఆ చెయ్యి ఎక్కడికి వచ్చింది? నీ దగ్గరికి వచ్చింది. నీ చెయ్య పట్టుకుంది అనమాట. నీ చెయ్యి పట్టుకోవడం కోసము ఆయన ఏం చేశాడు? చెయ్య విడిచేటట్టు చేశాడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెయ్యి విడవపోతే, ఇప్పుడు ఆయన చేయడం లేదనుకో, నీ దగ్గర ఏముంది? పాపం ఉంది. ఈ పాపం ఏం చేస్తుంది? అడ్డొస్తుంది కాబట్టి ఆయన ఇడిచిపెట్టాడు. ఆ పాపం అట్టి వెళ్ళింది, ఆ చెయ్యి వచ్చి నిన్ను పట్టుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విడవపోతే ఈ రోజు నీవు ఇక్కడ రాదు. ఇప్పుడు ఎందుకు వచ్చాను?